శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 22 పౌర్ణమిలోపు కుంభరాశి వారికి ఓ భారీ శుభవార్త రాబోతుంది. అయితే ఈ యొక్క శుభవార్త ఓ వ్యక్తి వల్ల కలగబోతుంది. కాబట్టి ఆ ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, ఆ యొక్క అదృష్టం వీరి జీవితాన్నే మార్చబోతుంది. అయితే వీరు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, వీరికి ఎలాంటి అదృష్టం ఇక దక్కబోతుంది అనే వీడియోలో ఇక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి అధిక తెలివిలు ఎక్కువ. అంతేకాదు తెలివితేటల్లో ఇక వీరిని మించిన వారే లేరు. చేసిన ప్రతి పనిలో అలాగే చెప్పిన ప్రతి పనిలో కూడా తెలివితేటలు ఉపయోగించి తమ మార్కును చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇక వీళ్లకు కావాల్సిన వారు అలాగే నమ్మకస్తులే మోసం చేయడంతో వీరు ఇక అప్పుల పాలవ్వడం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్లకు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇక లేనిపోని చికాకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క 22 పౌర్ణమిలోపు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మంచి ఫలితాల్ని ఇక దక్కుకోవచ్చు. అయితే కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, అలాగే ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది, ఇక తర్వాత లోపు ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, ఇక ఏ వ్యక్తి వల్ల వీళ్ళకి లేనిపోని చికాకులు రాబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ పరిహారం చేసుకుంటే మంచి అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. అయితే వీరు ఇక దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని గాని లేదు అంటే ఇక సాయిబాబా టెంపుల్ ని గాని దర్శించి అక్కడే ఇక ఉప్పు దీపం గాని లేదు అంటే ఉసిరి దీపాన్ని పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫలితం ఇక చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు. దానివల్ల మరింత ఫలితం అనేది ఖచ్చితంగా కుంభరాశి వారు పొందబోతున్నారు. ఎవరైతే ఇక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, ఇక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే వ్యాపారంలో మంచి ధనలాభం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ యొక్క పౌర్ణమిలోపు మంచి శుభవార్త రాబోతుందనే చెప్పుకోవచ్చు. వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయం సాధించడమే కాదు, చేసిన ప్రతి పనిలో కూడా ఇక మంచి అదృష్టాన్ని కూడా పొందుకోబోతున్నారు. అలాంటి భాగస్వాముల్ని ఇక మీ యొక్క వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ త్వరలోనే మీకు ఇక సిద్ధమవుతున్నారనేది మాత్రం చెప్పవచ్చు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇచ్చే క్రమంలో కానీ లేదు అంటే ఇక మీరు చేసేటువంటి ఆర్థిక దృష్ట్యా అలాగే ఆర్థిక కలాపాలు కానీ ఎవరికి చెప్పకుండా ఉండాలి. దానివల్ల మీకు లేనిపోని చికాకులే కాకుండా ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఓ వ్యక్తి ఇక ఎంట్రీ వల్ల వీరికి అనుకోని ఇక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం యోగం, అలాగే ఇక ఉద్యోగ లాభం, అలాగే ప్రమోషన్కు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి వీరికి దక్కబోతున్నాయి. ఎప్పటి నుంచో ఇక వ్యాపారంలో నష్టం కలిగించే వారు కూడా మంచి అదృష్ట యోగంతో పాటు మంచి ఆర్థిక లాభాన్ని కూడా పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా చూసినట్లయితే మంచి విజయాన్ని మాత్రం సొంతం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇన్వెస్ట్ చేయాల్సిన వారు ఎవరైనా ఉంటే ఇక షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాన్ని పొందుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇక LICకి సంబంధించినటువంటి ఎలాంటి ఇక ప్రీమియంలు కానీ అలాగే ఎలాంటి చెల్లింపులు జరుపుతున్నా సరే ఖచ్చితంగా టైం టు టైం జరిపితే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ఇక మీ కుటుంబానికి కూడా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కుంభరాశికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఆ యొక్క శివుని ఆజ్ఞతో మంచి అనుకూలమైనటువంటి విధంగా రాబోతుంది. ముఖ్యంగా పౌర్ణమిలోపు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుకోవచ్చు. ఈలోపు వీరు ఇక సమయం దొరికినప్పుడల్లా గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలు అనేవి దక్కుతాయి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ తమ పని తాము చేసుకుంటూ తమపై నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా పొందుకోవచ్చని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారు మీకు దగ్గరలో కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోను ఇక షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల వాళ్ళకు మేలు చేసిన వారు అవుతారనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.